జనరల్ ఆడియన్స్ మీ కామెంట్ చూసి ఇంత నవ్వుకుంటారు. నాకు వీటి మీద డిస్కషన్స్, రిప్లైస్ ఇచ్చి అలిసిపోయి ఉన్నా. లాస్ట్ అండ్ ఫైనల్ టైం చెప్తున్నాను అంతే. ఓకేనా? శివకుమార్ క్యారెక్టర్ని ఎవడు కొనలేడు, ప్రపంచంలో ఎవడూ కొనలేడు. ఓకేనా? తమ్ముడు రివ్యూకి కింద పేమెంట్ అని పెడుతుంది కదా, జనరల్ ఆడియన్స్ చూసి నవ్వుకుంటారు. మీ కామెంట్స్ పెద్ద ఎరుపులా చూస్తారు మిమ్మల్ని. ఎందుకంటే అరే వాడు యూట్యూబర్ నుంచి కంపెనీ పెట్టే స్థాయికి వచ్చాడు, కంపెనీ పెట్టుకుని నడుపుకుంటున్నాడు. నేను ఆయిల్ అమ్ముకుంటున్నా, గర్వంగా చెప్పుకుంటాను. ఆయిల్ అమ్ముకుంటున్నా, నెక్స్ట్ షాంపూస్, కండిషనర్లు తీసుకొస్తున్నా, 5 to 6 yearsలో కంపెనీని మంచి పొజిషన్లో పెట్టుకుంటాను, సింగిల్ ఓనర్నే. మీ బతుకు ఎక్కడుందిరా అంటే ఈడికి పేమెంట్ ఇచ్చేది ఏంట్రా నవ్వుకుంటారా వాళ్ళే చూసి. ఎందుకంటే కుక్క బానిసత్వం బ్యాచ్కి జనరల్ ఆడియన్స్కి నక్కకి నాగలోక అనుకున్న తేడా ఉంది. జనరల్ ఆడియన్స్ తెలుసురా, మరి మీ అంత తెరిపప్పులు కాదు. వాడు ఏం చెప్పాడు? హాఫ్ బ్రాంజ్ ఇచ్చాడు, హాఫ్ సిల్వర్ ఇచ్చాడు, సినిమా బాగాలేదనే చెప్పాడు. బట్ నిజాయితీగా వర్క్ చేశాడు, రొటీన్ స్టోరీనే, మిస్టేక్స్ అన్నీ సాఫ్ట్గా చెప్పాడు. వాళ్ళ క్లారిటీ ఉందిరా. 4 సంవత్సరాలు నేను ఎడుకొచ్చి ఈ 4 సంవత్సరాల్లో యూట్యూబర్ నుంచి కంపెనీ పెట్టేసుకొని నడుపుకుంటున్నాను రా సక్సెస్ఫుల్గా. మీ బతుకు ఎక్కడుంది? పేమెంట్ రా, పేమెంట్ అంట. ఇప్పుడు స్నో బ్యాచ్ ఉంది, అంత ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్ అనమాట. వాళ్ళకి బ్రూటల్గా హార్ష్గానే చెప్పాలి. ఆ ఓవర్ యాక్షన్కి ఇక్కడ కూడా ఓవర్ యాక్షన్ ఉండిద్ది. ఇప్పుడు తమ్ముడు మూవీ 2 ఉంది, ఆ తమ్ముడు రివ్యూ కింద కదా మీరు పెట్టింది పేమెంట్ అనుకుంటా. అదేదో అందరికి ఒక ఫైల్ ఇచ్చి కాపీ పేస్ట్ చేయమన్నట్టుగా. డైరెక్టర్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూస్లో ఏమైనా ఓవరాక్షన్ ఏమైనా చేశారా? ఏం లేదు, వచ్చారు, పొలైట్గా వచ్చారు, ప్రమోషన్ చేస్తున్నారు, వెళ్ళిపోయారు. అర్హత కైండ్ ఆఫ్ డ్రామా లాంటివి ఏం చేయలేదు వాళ్ళు. మనం కూడా సాఫ్ట్గానే చెప్పాలి. అందులోనూ వాళ్ళు ఏమి ట్రోల్ మీటర్ లాంటి వర్క్ ఏమి లేదు మూవీలో. నేను కూడా ఎగబడి వెళ్ళి చూడరా అని కూడా ఎక్కడ చెప్పలేదు. వాళ్ళ వర్క్ హానెస్ట్గా ఉంది. నేను అదే హైలైట్ చేస్తాను. వర్క్ నిజాయితీగా చేశారు, రొటీన్ స్టోరీనే. మళ్ళీ అందరూ చేసే మిస్టేక్స్ మళ్ళీ మీరు చేశారు అనేవి ఇవన్నీ సాఫ్ట్గా చెప్పాను. హార్ష్గా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు సెన్సిబుల్ పీపుల్, నాట్ లైక్ స్నో పీపుల్. 3 BHK టైటిల్లోనే ప్లాట్ ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మంచి ఇల్లు కొనుక్కోవాలి అనే కళ, అది నెరవేరిందా లేదా ఇది మీరు థియేటర్స్ చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే, యువర్ ప్రీషియస్ మనీ విల్ బి డామ్ గోల్డెన్ వర్త్ మ్యాన్. ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటంటే ఎమోషన్స్, ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ద మోస్ట్ రెలెటబుల్గా ఉంటాయి అనమాట. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఒకటి కావాలి అంటే ఇంకోటి వదులుకోవాలి, ఒకటి కావాలి అంటే ఇంకొకరు అడ్జస్ట్ అవ్వాలి, ఒకటి కావాలి అంటే తలకాయ దించుకుని వెళ్ళాలి, ఒకటి కావాలి అంటే ఎన్నో అవమానాలు కించపరిచినా కానీ మనం ముందుకెళ్తూనే ఉండాలి. అది స్టడీస్ పరంగా, జాబ్ పరంగా, కెరీర్ పరంగా ఎన్నో అనమాట. ఇలా మనకి ఎన్నో ఎమోషన్స్ని మనకి తరచూ చూపిస్తూనే ఉంటారు. ఆ ఇల్లు కట్టుకుందాం అనే ఆ కళ ఏదైతే ఉందో దానికోసం వేసే ప్రతి అడుగు అంచు దాకా వెళ్ళటం, మళ్ళీ వెనక్కి వచ్చేయడం, అంచు దాకా వెళ్ళడం, మళ్ళీ అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేయడం, ఇలా మనకి ఎన్నోసార్లు చూపిస్తూ ఉంటారు అనమాట. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన జరిగే ఆ ఎమోషన్స్ కూడా చాలా బాగా మనకి పోర్ట్రే చేస్తారు. నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని ఎమోషన్స్ కూడా మనం అంత ఈక్వల్ కనెక్ట్ అవుతాం అనమాట. మన లైఫ్ని కూడా ఒకసారి మనం రీకాల్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో పెట్టాను. 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్ నుంచి మీరు తీసుకున్నా కానీ మీరు బట్టి పట్టద్దు, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ప్రతి ఒక్కడు అసలు ఉద్యోగాలు రావట్లేదని చెప్పేసి గోల్ చేస్తారు తప్ప నీలో లోపం ఉందనే విషయం అది ఒప్పుకోరు. ఇక్కడ మనకి ఆ వెళ్ళే ప్రొసీడింగ్స్లో ఇలాంటి ఒక రియల్ లైఫ్లో జరిగే ఆ ఒక చాప్టర్స్ని కూడా వాళ్ళు ఆ ఫ్లోలో తీసుకెళ్లారు. జాబ్స్ దగ్గర, వర్క్ ప్రెషర్ దగ్గర, బ్లాక్మెయిల్ కావచ్చు, లిటరల్లీ వర్క్ చేసేటప్పుడు కూడా అక్కడ ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ని చాలా బాగా కవర్ చేశారు. అండ్ చివరికి మనసుకు నచ్చిన పని చేస్తూ సంతోషంగా ఉండటం అనే ఆ ఎమోషన్ని చాలా ప్లెజెంట్ వేలో మనకి తీసుకెళ్తూ ఫిలింని కూడా అంత బాగా ఏం చేశారబ్బా. మనసుకు నచ్చిన ఉద్యోగం అదే మనకి మూవీలో చిన్నపాటి సెటప్ చేసి పే ఆఫ్ ఇచ్చేసేసి చాలా బాగా తీసుకెళ్ళారు. అంటే జస్ట్ నార్మల్ ఫ్లోలో తీసుకెళ్ళిపోయారు అనమాట. ఎక్కడ మనం దీన్ని ఒత్తిడి ప్రెషర్ పెట్టి మనం దీన్ని చూపించాలి ఫోర్స్డ్ అనేది లేకుండా మనకి అనుకోని సాధించిన తర్వాత చాలా మనశ్శాంతిగా, చాలా హాయ్, ఆ లైట్ ఫీల్ అనేది ఉంటుంది. ఆ ఒక ఫీలింగ్ కూడా మనకి కనెక్ట్ చేస్తూ భలే ఏం చేశారు అనిపిస్తుంది నాకైతే బాగుంది. కొన్ని ఎమోషన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ చేస్తారు. యప్, and this song goes for the absolutely a pure half gold and half diamond. So yeah, and coming to the performances, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా, నేను ఇక్కడ హీరో క్యారెక్టర్ ఇట్లా కాదు, ఫ్యామిలీ మెంబర్స్, ఎందుకంటే అందరూ హీరోసే.
ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్లీ గుడ్, చాలా బాగా చేశారు. అండ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో ఈక్వల్లీ గుడ్, చాలా బాగా పుష్ వచ్చింది, మంచి సపోర్ట్ కూడా వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది, ఆ ఎమోషన్స్ మనకి ఫీల్ అవడానికి కూడా. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్ మ్యాన్. ఆ మిడిల్ క్లాస్ వైబ్, సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.